వీఆర్కే డేటు 4 నెలలు చేసాం. హెచ్బిఎంసి 14-15 ఉండేది 4 దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత సార్ మళ్ళీ చూస్తే నాకు 8-9 ఉందండి. ఇదేంటి సార్ ఇలా ఉంది? గుర్తుపెట్టుకోండి, లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది నిరంతరం మనం చేసే తప్పులను బట్టి అది ఎవ్రీడే మనం చెక్లో ఉండాల్సింది తప్ప ఒకసారి చేసాం కాబట్టి ఒక 3 నెలలు 4 నెలలు ఏ తప్పు చేసినా పునరావృతం కాకూడదు అనుకుంటాం. చాలా పొరపాటు. అది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. మీరు ఎంత బాగా చేసినా పోస్ట్ డేట్లు ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో వరుసనే 4 పెళ్ళిళ్ళు తగిలినప్పుడు లేకపోతే ఇంకేదన్నా కొంచెం మనకి మోతాదు మించి ఏదైనా టేస్ట్ బాగుండి తినాలనిపించినప్పుడు ఇలా కొన్నాళ్ళు జరిగినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి మీరు ఎప్పటికో చూసుకున్నప్పుడు మీరు షుగర్ వచ్చి ఉండొచ్చు. రాగానే మరి ఏం చేయమంటారండి? మందులు అంటారు కొంతమంది. ఎందుకు మందులు? ఆ మందులు ఎవడో తగ్గించొచ్చినాయి. మీరు ఎన్నిసార్లు తగ్గించినా మనకు కేవలం అది డైట్ ద్వారా మాత్రమే తగ్గుతుంది. కాబట్టి మళ్ళీ వచ్చింది మళ్ళీ డైట్ చేసుకోండి. ఇప్పుడు మీరు కడుపులో నొప్పి వచ్చింది, ఓ మందు వేసుకున్నారు చిన్నప్పుడు, కొంచెం పెద్ద అయినాక మళ్ళీ వచ్చింది, మళ్ళీ మందు వేసుకున్నారుగా. ఇంకొంచెం పెద్ద అయినాక వచ్చింది, మళ్ళీ అదే మందు వేసుకున్నారుగా. ఇంకా పెద్ద అయినాక వచ్చినాక అంతేగా. అంటే ఏంటి పరిష్కారం? ఎప్పుడొస్తే అప్పుడు అది ఏది తగ్గిస్తుందో అది చేసుకోండి. అట్లానే ఈ డైట్ మాత్రమే తగ్గిస్తుంది. మందులు పొరపాటును కూడా ఎప్పటికీ ఎవరికీ పరిష్కారం కాదు. నేను చెప్తాను కదా, డయాబెటీస్ మందులు అనేవి అత్యంత ప్రమాదకరమని. అది పొరపాటును కూడా ఆ ఇన్సులిన్ ట్యాబ్లెట్ చేయడం అనేది ఆరోగ్యానికి విపరీతమైన హాని కలిగించే విషయాలు. ఎందుకంటే షుగర్ని అట్టి పెడతాయి. బేసికల్గా ఏంటంటే అవి డయాబెటీస్ని పెంచుతాయి, బ్లడ్ షుగర్ తగ్గిన భ్రమ కలిగిస్తాయి. సో మనకు అంత కర్మ లేదు. కాబట్టి మనం డయాబెటీస్ని పారదోలాలంటే మీరు మళ్ళీ వస్తే మళ్ళీ చేసుకోండి. ఈసారి మళ్ళీ 3.5 నెలలు అంత అవసరం కూడా రాపోవచ్చు. చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. అవ్వకపోతే 3 మంత్స్ చేయండి, కరెక్ట్గా అయిపోతుంది. మళ్ళీ వచ్చిందా ఇంకోసారి చేయండి. వెంటనే అయితే ఖచ్చితంగా రాదు. గుర్తుపెట్టుకోండి, మీరు డయాబెటీస్ నుంచి బయట రావచ్చు కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్లోనే ఉంటారు. మీరు పోస్ట్ డేట్ ప్రోటోకాల్ డయాబెటీస్ డేట్ నుంచి బయట రాగానే మా గ్రూపుల్లో పోస్ట్ డేట్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూపుల్లో చేరతా మా వాళ్ళు 24 అవర్స్ మానిటరింగ్ చేస్తారు. అది తీసుకుంటే కనుక ఉంటే మీకు ఇన్సులిన్ సెన్సిటివిటీకి వచ్చేస్తారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి సెన్సిటివ్కి వస్తారు. ఒకసారి ఇన్సులిన్ సెన్సిటివ్కి వచ్చిన తర్వాత మీరు డయాబెటీస్ అవ్వాలంటే చాలా కష్టం. సో మీరు జస్ట్ డయాబెటీస్ దాటేసినంత మాత్రాన ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి బయటపడినట్టు కాదు. కాబట్టి మళ్ళా మీరు తప్పు చేసినప్పుడు డయాబెటీస్ మళ్ళీ మీ మీద గురిచుకుపడే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి పోస్ట్ డేట్ ప్రోటోకాల్ సక్రమంగా పాటించండి. మా గ్రూప్స్లో చేరితే మేము అడ్వైజ్ చేస్తాం. నా నెంబర్కి కానీ రామకృష్ణ హెల్త్ మమ్మల్ని కలిసిన మేము పోస్ట్ డేట్ గ్రూప్స్లో గైడ్ చేస్తాం. జాగ్రత్తగా చేసుకోండి. ఎన్నిసార్లు వచ్చిందనుకున్నా కేవలం డైట్ మాత్రమే. మళ్ళా వీఆర్కే డైట్ ఒక్కటే మిమ్మల్ని బయటపడేస్తుంది. ఒక్క మందు బిళ్ళ కానీ ఒక ఇన్సులిన్ కానీ మీరు జీవితకాలంలో వాడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.